గత 24 గంటల్లో క్రికెట్ ప్రపంచంలో ఏమేం జరిగిందో చూద్దాం రండి. ముందుగా మా భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో జరుగుతున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు పూర్తిగా దూరమయ్యాడు. టీ20 ప్రపంచ కప్ ముగింపు దశలో ఎడమ మోకాలి గాయంతో బాధపడిన బుమ్రా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రిహాబిలిటేషన్ పూర్తి చేసుకున్నాడు. అయితే మోకాల్లో ఇంకా అసౌకర్యం వేధిస్తుండటంతో అతన్ని తొందర పెట్టి జట్టులోకి తీసుకురావడం మంచిది కాదని వైద్యులు భావించారు. పూర్తిగా కోలుకునేందుకు అతనికి విశ్రాంతినిచ్చారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కు అతని స్థానంలో జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీను సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ పంజాబ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వన్డే మ్యాచ్ లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సంచలనం సృష్టించాడు. తరన్ మెన్స్ సీనియర్ జట్టుపై అమృత్సర్ తరపున ఆడిన అతను కేవలం 91 బంతులను 233 పరుగులు బాదేశాడు. ఈ ఇన్నింగ్స్ లో ఏకంగా 15 ఫోర్లు, 25 భారీ సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ చెలరేగడంతో అమృత్సర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 533 పరుగుల భారీ స్కోర్ సాధించింది. నెక్స్ట్ త్వరలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం అన్ని జట్లు టీమ్స్ ను అనౌన్స్ చేసేశాయి. అందులో వెస్ట్ జోన్ కు రుతురాజ్ గైక్వాడ్, సెంట్రల్ జోన్ కు రజత్ పతిదార్, ఈస్ట్ జోన్ కు ఇషాన్ కిషన్ అండ్ సౌత్ జోన్ కు తిలక్ వర్మ కెప్టెన్షిప్ వహించనున్నారు. నార్త్ జోన్ ఇంకా నార్త్ ఈస్ట్ జోన్ లో జట్లు ఇంకా అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా తిరుమల శ్రీవారి దర్శనం చేసిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇవాళ హార్దిక్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నాడు. పూర్తిగా గుండు చేయించుకున్న హార్దిక్ చాలా సింపుల్ అండ్ డిఫరెంట్ లుక్ తో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ యాత్రలో హార్దిక్ తో పాటు మహిక కూడా కనిపించింది. అలాగే హార్దిక్ పాండ్యాను చెన్నై సూపర్ కింగ్స్ లేదా ఇతర జట్లకు ట్రేడ్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఫైనల్లీ ముంబై ఇండియన్స్ అధికారికంగా స్పందించింది. చెన్నై సూపర్ కింగ్స్ తో కానీ మరే ఇతర ఫ్రాంచైజెస్ తో కానీ తాము ప్రస్తుతం ఇలాంటి ప్లేయర్ ట్రేడ్ చర్చల్లో పాల్గొనడం లేదని ముంబై ఇండియన్స్ ప్రతినిధి స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. నెక్స్ట్ శ్రీలంక పంత్ శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కు ముందు రాంచీలో ఎంఎస్ ధోనితో టైం స్పెండ్ చేస్తున్నాడు. అక్కడ పంత్ ధోనితో కలిసి ప్రత్యేక జిమ్ సెషన్ లో పాల్గొన్నాడు. మాజీ స్పిన్నర్ షాబాజ్ నదీం ఈ ఇద్దరు దిగ్గజ వికెట్ కీపర్లతో కలిసి ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అండ్ ఈవెన్ పంత్ చాలా సార్లు ధోని కార్ లో కనిపించాడు. 2-3 డేస్ నుండి వీళ్ళ ఫోటోస్ కంటిన్యూగా సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇక మైనర్ అప్డేట్స్ విషయానికి వస్తే డానియల్ వ్యాట్ కాఫ్ ఇంజరీ కారణంగా 100 మొత్తం లిక్కు దూరమైంది. అండ్ రవీంద్ర జడేజా శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు తన ప్రిపరేషన్స్ మొదలు పెట్టేశాడు. ప్రస్తుతం అతను గుజరాత్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అండ్ ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు బంగ్లాదేశ్ తొలి టెస్ట్ జట్టును అనౌన్స్ చేసింది. అందులో లిటన్ దాస్ మళ్ళీ 3 టీంలోకి వచ్చాడు. సో దట్స్ ఇట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.